దాసును ప్రేమించినటువంటి నాయన ఈ యొక్క మందిర స్థలంలో ప్రభువా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి ప్రార్థించడానికి నాయన నాకు ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిళలో ఈ దాసులను బట్టి దాసరాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయా సమయాన్ని కేటాయించి ప్రభువా ఈ మందిరంలో సమీపించినటువంటి దేవాలయానికి కృతజ్ఞతలు, సేవకులకు వారి కుటుంబాలకు సమాజాన్ని సేవకులందరికీ నా కృతజ్ఞతలు తెలుస్తున్నా. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నా జీవితమే సరిపోదు, అన్ని గొప్ప మేలు చేసాడు దేవుడు. అంటే నాకు నా కుటుంబం కలిసిన సజీవలో పెట్టాడు దేవుడు. దేవుడు ప్రణాళికలో నేను నా దేవుడికి మైన కలుగుతాగా వచ్చిన మరి చిన్న పాట పాడడానికి ఉద్దేశం ఏంటంటే నా సాక్ష్యము అసలు ఒక రోజు కూడా సరిపోదు, కానీ మన సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మాటలోనే నా సాక్ష్యం అంతా ఉంది. నేను దాని తర్వాత ఖాళీ హెడ్లైన్స్ మాత్రం చెప్తాను, అంత టైం లేదు కాబట్టి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అయ్యాను. ప్రభువా నీవు నన్ను విడిచిపెట్టలేదు, ప్రభువా నీవు నన్ను విడిచిపెట్టలేదు. శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా నీవు నన్ను విడిచిపెట్టలేదు, నీవు నన్ను విడిచిపెట్టలేదు. ఏమని వర్ణిస్తూ నీదు ప్రేమను ఏమని వర్ణిస్తూ ఆడి ఆడి ఆరాధించును, ఆడి ఆడి ఆరాధించును. ప్రభువా నీవు నన్ను విడిచిపెట్టలేదు. పరిస్థితి ఆయన ఏమంటారు కంప్యూటర్ ఇంజనీర్ అంటే ఆయన ఏ ఊరైతే నేను ఆమెకి వెళ్ళాల్సి వచ్చింది. నేను మై ప్రొఫెషన్ గా టీచర్ అడ్మినిస్ట్రేషన్ ఏదైనా నేను చేయగలను. అదే సమయంలో పాప చనిపోయింది. మరి నేనేమో బెంగళూరులో ఉన్నాను, పాప ఇక్కడ ఉంది. మరి పాప చనిపోయిన 40 రోజులకే మా వారు చనిపోయింది. మా వారు చనిపోయిన తర్వాత వెంటనే నాకు కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భం ఎప్పుడు, ఈ కాంటెక్స్ట్ ఎప్పుడు, ఈ వాతావరణం చదివిన కాంటెక్స్ట్ ఎప్పుడంటే యేసు ప్రభు వారు యెరూషలేము వైపు ప్రయాణం చేస్తా ఉన్నారు. యెరూషలేము వైపు ఎందుకు ప్రయాణం చేస్తా ఉన్నారంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది క్రిస్మస్ కోసం కాదు, కానీ క్రాస్ కోసం వచ్చారు కదా. ఆయన సిలువ మరణం లేకపోతే మనకు ముక్తి లేదు, ఆయన సిలువ మరణం లేకపోతే మనకు పరలోకం లేదు, ఆయన సిలువ మరణం లేకపోతే మనకు నిత్య జీవం లేదు. అందువల్ల యేసు ప్రభు వారు యెరూషలేము వైపు ప్రయాణం చేస్తా ఉన్నారు. అంటే సిలువకు ఎక్కడానికి ఆయన యెరూషలేము వైపు వెళ్తా ఉన్నారు. ఆ దారిలో ఆయన అనేక అద్భుతాలు చేస్తా ఉన్నాడు, స్వస్థతలు చేస్తా ఉన్నాడు, అద్భుతమైన ప్రసంగాలు చేస్తూ ముందు కొనసాగుతా ఉన్నాడు. ఆ ముందు వచనాలు మనం చూస్తే కదా, ఆ ముందు వచనాలు బహుజన సమూహం 25వ వచనంలో బహుజన సమూహం ఆయన వెంబడిస్తున్నారని రాయబడింది. దానికంటే ముందు మనం చూస్తే ఉపమానాల కంటే ముందుగా ఒక మనుషుడు గొప్ప విందు చేసి అనేకమైన విందుకు పిలిచినప్పుడు ఒకటి నేను పొలం కొన్నాను, నన్ను క్షమించాలని నేను రాలేనన్నాడు. ఇంకొకటి నేను పెళ్లి చేసుకున్నాను, రాలేనని నెపములు చెబుతున్న సంగతిని వివరిస్తూ, అయ్యా యేసు ప్రభువును అనుసరించడం అంటే ఏంటో, యేసు ప్రభు శిష్యుడిగా ఉండడం అంటే ఏమిటో అనేది వివరిస్తూ మనం చదువుతున్న వాక్య భాగంలో యేసు ప్రభు వారు ఒక 3 అమూల్యమైన సంగతులను తెలియజేసినాడు. ఒక 3 సంగతులు ఇంగ్లీష్ లో సి అనే అక్షరంతో నేను రాస్తున్నాను నోట్స్. ఆ సి అనే అక్షరంలో మొట్టమొదటి సంగతి ఏంటంటే యేసు ప్రభు వారు ఏం చెప్తా ఉన్నాడు ఈ ప్యాసేజ్ లో అంటే కండిషన్స్ ఆఫ్ డిసైపుల్షిప్, అంటే ఈ శిష్యత్వం యొక్క షరతులను చెప్తా ఉన్నాడు మొట్టమొదట. అంటే
ఈసారి మీరు ఎంతో ఆయన మమ్మల్ని విలువ పెట్టుకున్నారు. మీరు మా కొరకు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టారు. అయ్యా తండ్రి వారి ఇరువురి కుటుంబాలని బదులు వచ్చి దీవించి ఆశీర్వదించండి. అట్లాగే సహోదరి భయపడ సిస్టర్ వచ్చి వందనాలు, అట్లాగే ప్రేమతో సిస్టర్ వచ్చి వందనాలు, వారి సాక్ష్యాలు వచ్చి మీకు